హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోగ్నా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి పెట్టే స్నాక్ బాక్స్లో కానీ, లేదా స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా స్నాక్ చేసి పెట్టాలన్నా ఈజీగా ఇలా ఒకసారి నేను చెప్పినట్టుగా ఫ్రెంచ్ టోస్ట్ చేసి పెట్టండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్లడిపుగా ఉన్న బౌల్ని తీసుకొని 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. 2 ఎగ్స్ని ఇలా కొట్టి వేసేసుకోండి. వేసుకొని మిక్సర్ ఉంటే మిక్సర్తో లేదా మిక్సీ జార్లో అన్న వేసుకొని లేదా స్పూన్తో అయినా ఇలా బీట్ చేసుకోండి. మొత్తం షుగరు ఎగ్స్ మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోండి. ఇవి అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాక ఇందులోకి 1 కప్పు వరకు కాచి చల్లారి పెట్టుకున్న పాలను కూడా వేయండి. పాలు వేసిన తర్వాత 2 నుండి 3 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. ఫ్రెంచ్ టోస్ట్ కోసం ఎగ్ మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ అవ్వనివ్వండి. కొద్దిగా నెయ్యిని వేసుకొని నెయ్యిని బాగా కరగనివ్వండి. ఇక్కడ నెయ్యికి బదులుగా బటర్ అన్న యూజ్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్ అన్న యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకోండి. బ్రెడ్ స్లైస్ని మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్లో 2 వైపులా బాగా డిప్ చేసి వెంటనే ప్యాన్ మీదకి వేసేసుకోండి. ఈ బ్రెడ్ స్లైస్ని ఎక్కువసేపు ఎగ్ మిక్స్లో ఉంచకూడదు. ఈ ఎగ్ మిక్స్లో 2 వైపులా కోట్ చేసుకున్నాక వెంటనే ప్యాన్ మీద వేసుకొని కాల్చుకోవాలి. బాగా కాల్చుకునేటప్పుడు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే లోపలి వరకు వేగి ఎగ్ స్మెల్ లేకుండా ఉంటుంది. రెండో వైపు కూడా కొద్దిగా నెయ్యిని వేసి బాగా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. నేను తీసుకున్న ఎగ్ క్వాంటిటీకి ఈజీగా 4 to 6 బ్రెడ్ స్లైసెస్ని ఫ్రెంచ్ టోస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఫ్రెంచ్ టోస్ట్ మీద లైట్గా హనీ వేసుకోవచ్చు. నాకు హనీ ఇష్టం ఉండదు, అందుకే స్కిప్ చేసేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.